ఇందుగలడు అందులేడనే సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు గలడు ఈ బాబు ఎసోంటి తపస్సు చేసి ఇసోంటి వరం పొందిండు అవన్నీ సార్ మాటలనే ఇందాము నడరి సారు చంద్రాల్ సారు ఎన్నో రోజుల కానుంచి అడుగుదాం అనుకున్నాము అసలు నువ్వేం తింటావు ఏం తాగుతావు ఇంత ఆరోగ్యంగా ఎట్లుంటారు జర్రంత మాకు కూడా చెప్పరాదుండ్రి సారు నేను తినే తిండి చూసి మీరు ఆశ్చర్యపోతారు తెల్లవారితో సజ్జ రాగి జొన్న దినానికి ఒక వెరైటీ ఒక మంచినీళ్ళతో కలిపి ఉడకబెట్టి తీసుకుంటా సజ్జలు దానికో వెరైటీ అంటే రేషన్లు ఇస్తారా సార్ ఇవన్నీ బియ్యం చక్కెరే రావచ్చే సరే ఇంకేం తింటావు సారు వైటే 2 గుడ్లు తెల్లవారితో తింటా అది అయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళా చూస్తే ఒక పళ్ళు ఒకటి ఇస్తారు నాకు ఏదో ఒకటి ఓర్ని ఉత్త పండ్లు తింటే ఏం కడుపు నిండుతా సారు ఏమన్నా తాగవా ఈ మధ్య ఒక కాఫీ కూడా తాగుతాను గింతేనా ఏ బాగా యాదికి చేసుకో పగటిలు ఏం తింటావో మధ్యాహ్నం నేను తినే తిండి కూడా మళ్ళా రాగి జొన్న సజ్జతోనే కొద్దిగా ఇచ్చేస్తారు ఇంకేం కలపరు దాంట్లో అదే మరి 1-2 కూరగాయలు కొద్దిగా పెరుగు లేకపోతే కొద్దిగా ఇప్పుడు చేపలు తినడం మంచిదన్నారు కాబట్టి చేప తింటున్నా నేను తినడం ప్రారంభించాను చేపల ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరిగింది పగటీలి చేపల కూడి తినే అదృష్టము ఎందరుకుంటా సారు ఇక రాత్రి ఏం తింటావు సాయంత్రం వరకు మళ్ళీ ఏదైనా ఉంటే కొద్దిగా డ్రై ఫ్రూట్ ఇస్తారు ఒక టీ తాగుతాను రాత్రిలో ఒక సూప్ గాని ఒక ఫ్రూట్ గాని తింటాను ఇంకేం తినరా సారు పడుకునే ముందు పాలు ఒకటి తీసుకుంటాను నేను తినే తిండి మీకు దొరకదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో చెన్నూరులో అందరికి దొరుకుతాయి సారు కానీ మీ అసొంటి తెలివి లేక ఎవ్వరు తింటలేరు సారు అందరికీ దొరుకుతాయి కానీ మీరు తినరు మీరు ఆశపడతారు మీకు మొదటి విరోధి మీ నాలుకే అవు సారు పొద్దంతా కష్టం చేస్తే మాపటిలి బుక్కు నిండా బువ్వ తినకపోతే నిద్ర పడుతుందా సారు మళ్ళా దాంట్లో మందు తాగేటోళ్ళు కూడా ఉన్నారు సారు కొంతమంది సాయంత్రం తమ్ముళ్ళు నుండి తాగాలని అది ఎంత ప్రమాదం అంటే సాయంత్రం అయితే ఎక్కడ మందు షాప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది మిమ్మల్ని లాక్కెళ్తుంది అక్కడి నుంచి మీకు అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కానీ సర్కార్కు మాత్రం మస్తు లాభం వస్తున్నది కదా సారు కొంపదీసి పబ్లిక్ కు సమస్యలు వస్తున్నాయని మందు బందు పెట్టిస్తాను ఇట్లా అనుకున్నారు సారు నీకో దండం పెడతా మా ఆరోగ్యం గంగల గలవనీండ్రి గాని మందుంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటది ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వు ఆరోగ్యవంతమైన తిండి తినుకుంటా తెలివి పెంచుకుంటా మంచిగా ఉంటావు మా పానాలు ఏమైనా కానిండ్రి గాని మీ పానాలు ఖరాబ్ అయ్యే పని మాత్రం చెయ్యకుండ్రి సారు చెయ్యకుండ్రి కానీ గింత దూరం వచ్చినవు మీ సర్పంచ్ సాబుతో మాట్లాడవా గ్రామానికి పెద్దగా వ్యవహరించాలి మీ సర్పంచ్ యాక్టివ్గా ఉన్నాడంటే చేలు పైకెత్తండి నీ మీద సరిగా లేరే బాగా లేడంటే చేలు పైకెత్తండి ఏదో సంథింగ్ రాంగ్ నువ్వు కష్టపడాలా లేకపోతే నువ్వు ఇబ్బందుల్లో ఉంటావు అది కష్టపడి మళ్ళా తెలుగుదేశానికి ఓట్లేసేటట్టు చేస్తే చంద్రాల్ సార్ తినే తిండి అసోటి తిండి అందరికి దొరుకుతది